ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ఇద్దరు మహనీయుల జయంతి మనం జరుపుకుంటాము. జాతిపితగా పిలువబడి బాపూజీగా మనందరితో కొనియాడబడుతున్నటువంటి, ఈ దేశం కోసం తమ ప్రాణాల్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి, భారతదేశ స్వతంత్ర సంగ్రామానికి ప్రధాన నాయకత్వం వహించినటువంటి మహనీయుడు మహాత్మా గాంధీ గారు. జాతీయోద్యమ పోరాటంలో 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని 2.5 సంవత్సరాల పాటు జైలు శిక్షని అనుభవించి భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేసి అత్యంత నీతికి, నిజాయితీకి, నిరాడంబరమైన జీవితానికి మారుపేరుగా నిలిచినటువంటి నిష్కలంక దేశభక్తుడు, నిజాయితీపరుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఇద్దరి యొక్క జయంతుల్ని జరుపుకుంటాము. వీరిరువురు ఈ దేశం సమైక్యంగా ఉండాలని, భారతదేశం యొక్క పౌర సమాజం సమ్మిళిత అభివృద్ధి కొనసాగాలని కోరుకున్నటువంటి మహనీయులు. మహాత్మా గాంధీ దేశ జాతీయోద్యమానికి నాయకత్వం వహించిన తర్వాత ఈ దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామిక భావనల్ని కాపాడాలని, స్త్రీ యొక్క స్వేచ్ఛ ఉండాలని, మరి భారతదేశం మతాలు, కులాలు, జాతులైన భారతీయులని ఒకటే అనే భావనతో బతకాలని ఆకాంక్షించినటువంటి మహనీయుడు. ఏ మహాత్మా గాంధీ అయితే మనందరం బాపూజీగా, మహాత్ముగా పేర్కొంటున్నాము, అటువంటి మహాత్మా గాంధీని నాథురామ్ గాడ్సే అనే నరహంతకుడు చంపిన స్థితి మనకు తెలుసు. గాడ్సేని కూడా దేశభక్తుడుగా మాట్లాడుతున్న వ్యక్తులు, శక్తులు ఉన్నటువంటి దేశంలో మనందరం ఇవాళ ఉన్నాం. అటువంటి తిరోగమన శక్తులకు వ్యతిరేకంగా భారతీయుల యొక్క ఐక్యతను, దీని యొక్క సార్వభౌమతను, రాజ్యాంగతను, భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడటమే మహాత్మా గాంధీకి మనం ఇచ్చే నివాళి. రాజకీయాలంటే వ్యాపారంగా మారిన ఈ స్థితిలో దేశం పట్ల ప్రేమతోని, సమాజం పట్ల ఒక బాధ్యతతో నిజాయితీ కలిగినటువంటి రాజకీయాన్ని నడపడమే మనందరం లాల్ బహదూర్ శాస్త్రి గారికి ఇచ్చే నివాళి. ఆ రెండింటినీ కొనసాగించడమే నేటి పౌర సమాజం యొక్క బాధ్యతను తెలియజేస్తూ, అటువంటి కర్తవ్యంలో మన ఇద్దరం ప్రతినబురుదామని కోరుతూ మహాత్మా గాంధీ గారికి, లాల్ బహదూర్ శాస్త్రి గారికి మన కొత్తగూడెం ప్రజలందరి తరఫున వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ, వారి ఆశయాల బాటల్లో, ఆచరణలో మేము కూడా భాగస్వామ్యం కోరుతూ సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.